पूज्यास्म हव्यैर्नमसोपसज्य मित्रं देवं मित्रदेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः नवो नवो भवति जायमानोन्नाम केतुरुषसामेच्चग्रे भागं देवेभ्यो विददाच्चायन् प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति। ఓం నమో వెంకటేశాయ. గౌరవనీయులైన జగదీష్ కోడే గారికి 50వ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ శ్రీనివాస కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. Jai Shri Ram Jagdish Uncle, happy birthday, many happy returns of the day. Jai Shri Ram Jagdish Uncle, happy birthday అండి. మీరు నాకు ఇచ్చిన ఆపర్చునిటీస్కి గైడెన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ షార్లెట్లో కలుద్దాం. ఐ హోప్ యూర్ హ్యావింగ్ గ్రేట్ సెలబ్రేషన్స్ అంకుల్. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీరు గురువుగారి అనుగ్రహంతో ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గొప్ప విలువలతో ఎలా బ్రతకాలి అని మీరు మాకు నేర్పిస్తూ అలాంటి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు అన్నయ్య. మీ సంకల్పాలన్నీ గురువుగారి ఆశీస్సులతో నెరవేరాలని కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. జై శ్రీరామ్. హాయ్ జగదీష్ అన్నయ్య, నేను మీ చెల్లి మౌనికాని. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. మీ వేలో చెప్పాలంటే జై శ్రీరామ. మీరు నన్ను నమ్మిన విధానం, నాకు ఇచ్చిన అవకాశాలు నాలో కాన్ఫిడెన్స్, పాజిటివిటీని పెంచాయి. మిమ్మల్ని ఇండియాలో కలవలేకపోయాననే బాధ నాకు చాలా ఉంది. నా ప్రేయర్స్, విషెస్ అన్నీ మీతో ఉన్నాయన్న. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Happy birthday to you. 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 అన్నయ్య, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ ప్రణవపీఠం విద్యానిధి నుండి మీరు అందిస్తున్న సేవలు మరెన్నో ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్ అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీ 50th బర్త్డే సెలబ్రేషన్స్లో నేను ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. మీరు ఏది సంకల్పం చేసినా సరే అందులో మీకు తోడుగా మీకు సపోర్ట్ చేయడానికి మేమందరం ఉన్నామని మర్చిపోకండి అన్నయ్య. అలాగే గురువుగారి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటూ మీరు ఇలాంటి బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. హ్యాపీ 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 బర్త్డే అన్నయ్య. మా అన్నయ్య వదిన ఎప్పుడు హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా, ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి శ్రీ గురుగారి అనుగ్రహంతో. Happy birthday Jagdish sir. You're someone I truly admire. You're a great teacher with a genuine passion for guiding others. Your constant motivation and support means a lot to me sir. Thank you for always being to guide me. Wishing you a great health, happiness and success in everything you do sir. Wishing you a very happy birthday sir. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జగదీష్ గారు. మీలాంటి గొప్పవారి సాంగత్యం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది.
అలాగే ఇలాగే మీరు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి జగదీష్. అదేదో ఎవరెవరైనా జై శ్రీరామ అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తాస్వద్దివే రథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతుమా. మీరు జీవితకాలం పౌత్రం ధనం ధాన్యంతో ఆయుష్తో సదా గురుగారి సేవ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ పెద్దవారు కాబట్టి మీ ఆశీస్సులే మాకు ఉండాలని కోరుకుంటున్నాము. మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాము. మీ ప్రోత్సాహంతో భగవద్గీత పారాయణం రోజు చేసుకునే అవకాశం కూడా నాకు దక్కింది. ఇలా మమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా మరోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్నయ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జగదీష్ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ గురువు గారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మీరు గురు సేవ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ, మీరు మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎల్లప్పుడూ రామనామం చేసుకోవాలి అని చెప్పారు. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఏ పని చేస్తున్నా రామనామం చేసుకుంటూ చేస్తే అది చాలా ఉపయోగపడింది నాకు. సో ధన్యవాదాలు. అలాగే ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎవరని చెప్పండి. జై శ్రీరామ్ అన్నయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు గురువు గారి ఆశీస్సులు మరియు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, మీరు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని, ఇలాగే ఇంకా మంచి పనులు ఎన్నో, గురువు గారికి సంబంధించిన మంచి పనులు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. జై శ్రీరామ్. Jai Shri Rama Jagadish Annaya. Many more happy returns of the day. You are very multi-talented. We learned so many things from you. Thank you so much, Annaya. Our Guru Garu will shower the blessings on your family. Thank you so much. Jai Shri Ram. Once again, many more happy returns of the day, Annaya. జై శ్రీరామ అన్నయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ భగవంతుని ఆశీస్సులతో పాటు గురువు గారి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో మా అందరికీ కూడా ఒక భాగం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఇంకొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ అన్నయ్య, మీ 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఇలాగే ఇంకొక 50 years గురుగారి ఆశీస్సులతో ఈ విద్యానిధిని ఇంతే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జై శ్రీరామ్ అన్నయ్య, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది లైక్ ఇట్స్ రియల్లీ కమెండబుల్. మీరు చేసే సేవలో మాకు కూడా చిన్న భాగం కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎప్పుడు మీకు, మీ కుటుంబానికి అందరికీ దైవాశీస్సులు, గురువుగారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అండ్ మళ్ళీ
పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీరామ్ అన్నయ్య. జై శ్రీరామ్ జగదీష్ గారు, హ్యాపీ బర్త్డే. నేను ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మీ డ్రీమ్స్ అన్ని ట్రూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అయితే నేను మీలో ఒక మంచి లీడర్ ని చూశాను. అండ్ మోస్ట్ కంపాషనేట్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా చూశాను అంటే అది మీరే. సో ఎప్పుడు ఇలాగే ఉండండి. బీ ఆల్వేస్ యువర్ సెల్ఫ్. బీ హ్యాపీ అండ్ హెల్దీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా మీరు ఇంకొంచెం ముందు పరిచయం ఉంటే ఇంకా చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీ యొక్క ఆ స్నేహాన్ని, బాంధవ్యాన్ని మేము ఇంకా కొంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళమని. అయినా ఇప్పటికి కూడా మేమైతే చాలా చాలా హ్యాపీ అన్నయ్య. 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో, కులదైవం ఆశీస్సులతో, మీ ఇష్టదైవం ఆశీస్సులతో మరియు గురువు గారి ఆశీస్సులతో ఎల్లవెల్లా చల్లగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు ఎలా అయితే మంచి సేవా మార్గంలో మీరు నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తా ఉన్నారో, అలాగే ఎంతో మందికి చేరువయ్యి మీ అభిమానాన్ని మేము పొంది ఎలా అయితే మీతో మేము మాట్లాడాలి, మీరు చూపించినటువంటి ఏదైనా సరే, మీరు కోపంగా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ సమయంలో ఇలా మాట్లాడాలి, మీరు మాకు మార్గదర్శకాలు ఇస్తారు కదా, అవన్నీ కూడా మేము పాటిస్తూ మరింత భగవంతుడికి చేరువుగా ఉండేలాగా మేము మిమ్మల్ని చూసి అవి నేర్చుకుంటా ఉన్నాము. మిమ్మల్ని చూస్తే నాకైతే ఒక ఋషి కనిపిస్తారు అన్నయ్య. ఒక అన్నయ్య అని పిలుస్తున్నాను కానీ ఇలా ఒక సెయింట్ అన్నమాట. ఎలా అంటే ప్రతిదీ చెప్పే మాట గాని అంత నిదానంగా, అంత ఎలా మాట్లాడతారు. నేనైతే లోడా 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 మాట్లాడేస్తాను. అంత స్లోగా మాట్లాడటం నాకు చేత కాదు. మీ దగ్గర నుంచి అసలు ఆగి ఒక్కొక్క మాట చెప్పడం, మాట్లాడడం, ఎక్కడ కోపం అనేది లేకుండా శాంతంగా ఉండడం అసలు ఎలా వస్తుందబ్బా బాబు. ఎన్నో జన్మల్లో మీరు తపస్సు చేసేసేసి అది గురువుగారి సాన్నిధ్యాన్ని పొందారు. మేము కూడా మిమ్మల్ని పట్టుకొని అలా అవ్వాలని చెప్పేసి మా చిన్న ఆకాంక్ష. మళ్ళీ కోరుకుంటున్నాను అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలి. జై శ్రీరామ. జై శ్రీరామ్ అన్నయ్య, మీరు మా జీవితంలోకి రావడం చాలా సంతోషం అన్నయ్య. మీలాంటి మనిషిని ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు అన్నయ్య. ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళు ఇంతవరకు అయితే నేను చూడలేదు అన్నయ్య. అండ్ మీతో మాట్లాడుతూ ఉంటే అసలు సొంత వారా అనేది కొత్త వారా అనేది లేకుండా చాలా ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్నయ్య. కానీ ఇలాంటి మీరు సేవలు చేస్తూ ఉండడం వల్ల మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ మీరు సేవలు చేసే దాంట్లో భాగస్వామ్యం మేము ఎప్పటికీ ఉంటాము. మీ చేసే పనులలో 10వ వంతైనా మేము చేయాలని ఎప్పటికీ కోరుకుంటాము. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు చాలా ఆరోగ్యంతోనే ఉంచాలని ఎప్పుడు మేము రోజు ప్రార్థిస్తూ ఉంటాం అన్నయ్య. జై శ్రీరామ్ అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు జగదీష్ గారు. హ్యాపీ బర్త్డే జగదీష్ అంకుల్. హ్యాపీ బర్త్డే జగదీష్ అంకుల్. హ్యాపీ బర్త్డే జగదీష్ గారు. హ్యాపీ బర్త్డే అండి జగదీష్ గారు. శ్రేయభిలాషి అయిన జగదీష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. 50 years సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యారు. మీరు ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు సంకల్పించుకుని అన్ని నెరవేరాలని, మంచి హెల్త్ తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నిస్వార్థంగా ధర్మ కార్యాలు చేసే మీరు ఇంకా మరెన్నో చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకి ఉండాలని కోరుకుంటున్నాం జగదీష్ గారు. హ్యాపీ బర్త్డే. విషయమా జగదీష్ మామకి హ్యాపీ బర్త్డే. జగదీష్ మామ. జగదీష్ మామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హ్యాపీ బర్త్డే జగదీష్ అంకుల్. జన్మదిన శుభాకాంక్షలు జగదీష్ గారు. హ్యాపీ బర్త్డే జగదీష్ అంకుల్. హ్యాపీ బర్త్డే జగదీష్ అంకుల్. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి జగదీష్ గారు. జగదీష్ గారు హ్యాపీ బర్త్డే అండి. మీ 30 సంవత్సరాల లైఫ్లో 7-8 సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీ ఉందండి. రాబోయే 70, 80, 90 సంవత్సరాల వరకు
ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు జగదీష్ గారు. హ్యాపీ 50th బర్త్డే జగదీష్ గారు. జగదీష్ గారు నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి తెలుసు. ఫస్ట్ టైం నేను జగదీష్ గారిని తెలుగు బడిలో కలిశాను. నేను కలవడమే మా ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ అయింది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది ఇద్దరికి. బట్ యాక్చువల్లీ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం చాలా మంచిదైంది, ఎందుకంటే ఐ గాట్ టు అండర్స్టాండ్ వాట్ హీ రియలీ ఇస్. అతనిలో ఉన్న జెన్యూన్ కేర్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది నాకు తెలిసింది ఎగ్జాంపుల్ ద్వారా. సో యాక్చువల్లీ ఇట్ మేడ్ అవర్ బాండ్ మచ్ స్ట్రాంగర్ ఆఫ్టర్ దట్ ఆర్గ్యుమెంట్ దట్ వీ హ్యాడ్. జగదీష్ గారిని కలిసినప్పుడు ఫస్ట్ తెలుగు పడినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ రియలైజ్డ్ ఇస్, నా తర్వాత నా వైఫ్ కోసం, నా పిల్లల కోసం ఎవరైనా అంత కేర్ జాగ్రత్త తీసుకున్నారంటే, ఆలోచిస్తున్నారంటే ఆయనే. ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్, బట్ ఆయన మాతోనే కాదు, ఆయన ఎవరితో ఇంటరాక్ట్ చేసినా సరే, దట్ ఇస్ వన్ క్వాలిటీ దట్ ఐ సీ అక్రాస్ ద బోర్డ్. He genuinely cares about people and their lives and the kids and all that. So yeah, that's something that I really cherish and favor about Jagdish garu. చిన్నప్పటి నుంచి నాకు మీకు చాలాసార్లు చెప్పుంటాను అందరికీ, నాకంటూ ఒక పెద్దని ఉంటే చాలా బాగున్నావు. somebody like after my father, somebody who will take care of me, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. నాకు దేవుడు జగదీష్ గారి రూపంలో నాకు ఆ పెద్దని ఇచ్చారని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపిస్తుంది. చాలామంది చెప్పాను కూడా ఈ విషయం నేను. ఆయన నన్ను ఎప్పుడు పొగడరు, ఇగో వచ్చేసావు అని చెప్పి. బట్ ఎప్పుడైనా తప్పు చేశాను అనుకో, హీఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్ విల్ కమ్ అండ్ కరెక్ట్ మీ. ఇక ఇది తప్పు చేస్తున్నారు మీరు, ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పేసి. అది లైఫ్లో అలా ఉండడం చాలా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ సంబడి లైక్ దట్. సో దెన్ ఐ రియలైజ్డ్, నేను ఒక్కడనే తమ్ముడిని కాదు, ఆయన యూనివర్సల్ అన్నయ్య, ఆయనకి బోల్డ్ మంది తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారని తెలిసిన తర్వాత. అండ్ హీ బిహేవ్స్ ద సేమ్ వే విత్ ఎవ్రీ వన్ హీ ఇంటరాక్ట్స్ విత్. సో దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ జగదీష్ గారు. ఆఫ్ కోర్స్ అందరిలోకి నేనే ఫేవరెట్ తమ్ముడు అని చెప్పారు ఈ మధ్య. సో ఓకే, నాకు జగదీష్ గారి కోసం తలుచుకునే వెంటనే లైక్ యూనో ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంట్, ఐ మీన్ ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నానని కాదులే కానీ గుర్తొచ్చేది ఏంటంటే, అందరి బంధువయ్య భద్రాద్రి రామయ్య అన్నట్టు హీఈస్ అందరికీ బంధువులానే. అంటే అండ్ ఆల్సో ఆయన ఎప్పుడైనా పొగిడారు అనుకో వెంటనే జై శ్రీరామ అంటారు. సో అందుకని ఐ డెంట్ ఫీల్ అ బెటర్, దిస్ నో బెటర్ లైన్ దెన్ దిస్ అనిపించింది. మాకు స్పెషల్లీ మా ఫ్యామిలీలో లైక్ అంటే లైక్ వాట్ ఎవర్ మోహన్ సెడ్, అంటే ఏదన్నా మేము అనుకుంటాము లైక్ యూనో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు లైక్ యూనో ఈ రోజు వాళ్ళని కలిస్తే ఆయనతో మాడితే బాగుంటది అని. ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెళ్ళలేకపోయినా సరే ఐదర్ ఆయన ఫోన్ చేస్తారు, లేకపోతే అనుకోకుండా హీ జస్ట్ పాప్స్ అప్ ద డోర్ స్టెప్. అంటే ఏదో తెలిసి ఓకే దే వాంట్ టు టాక్ విత్ మీ అని అలాగా. ఐ మీన్ ఇట్స్ నాట్ ఓన్లీ మై ఫీలింగ్, మోహన్ ఆల్సో ఎక్స్ప్రెస్ ద సేమ్ థింగ్. అంటే ఆ విషయమనే కాదు, ఇట్స్ a person who genuinely cares about everyone. అంటే ఇప్పుడున్న మన చుట్టుపక్కల, ఐ మీన్ ఇఫ్ we are frank with ourselves, not everybody is genuine. లైక్ ముందు ఒకలాగా మాట్లాడి వెనకాతలు ఒకలాగా ఇది అని. ఐ మీన్ ఈవెన్ ఐ మైట్ బి డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ సమ్ పీపుల్. బట్ ఐ థింక్ మా లైఫ్ లో నాకు స్పెషల్లీ అనిపిస్తుంది, ఐ మీన్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇస్ ద వన్ ఫ్యామిలీ దట్ లైక్ యూనో వాట్ ఎవర్ మా ముందు ఎలాగుంటారో మా వెనకాతలు కూడా, ఐ మీన్ నాట్ సంబడి దట్ ఐ వుడ్ లైక్ యూనో ఏదో అనుకుంటారో లేకపోతే మాకోసం వెనకాతలు ఏదో మాడతారో అనుకునే టైప్ కాదు. అలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉండడం అన్నది ఇట్స్ ట్రూలీ అ బ్లెస్సింగ్.
వన్ థింగ్ ఐ వుడ్ సే, తెలుగు బడికి థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక ఇట్స్ బికాజ్ మాకు అలాంటి ఒక అంటే వసుదైక కుటుంబం అదన్నీ మనం ఏంటి సినిమాల్లో డైలాగులు వింటాం కానీ ఆ ఫీల్ మాకు కలిగించి లైక్ యూనో ఇక్కడ అంటే అయోవా ఇస్ లైక్ అ వెరీ స్మాల్ టౌన్ అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ మా పేరెంట్స్ కి మా అత్తయ్యలకి వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఎవరు వచ్చినా అంటే మన గ్రూప్ ని చూసినప్పుడు అలాగా మీకు భలే ఉన్నారాను అందరూ అంటే లైక్ బాగా కేరింగ్ గా ఉండేవాళ్ళు ఇలాగా అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అబౌట్ దేవుడు. నేను నిజంగా అంత దేవుడి మీద అంత భక్తి అది ఐ డోంట్ నో ఇఫ్ ఐ రియలీ హ్యావ్ ఇట్. బట్ ఏంటంటే ఆయన హీ లివ్స్ బై ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈవెన్ పంచ్ కట్ అవనివ్వండి ఏదన్నా అవనివ్వండి, హీ డజంట్ కేర్ అబౌట్ వాట్ ఎవ్రీబడి ఎల్స్ థింగ్స్. మనం చెయ్యకపోతే మన నెక్స్ట్ జనరేషన్ కి ఎవరు చెప్తారు అన్నది ఈవెన్ లైక్ యునో గారు అని పిలవడము అవన్నీ కూడా నాకు అంటే దే ఆల్ సీమ్ వెరీ స్మాల్ బట్ ఇన్ ద లాంగ్ రన్ మన పిల్లలకి ఓకే పూజకెళ్ళాలి అంటే ఇలా వేసుకోవాలి ఇది అని చెప్పేసి అంటే చెప్పడం మనం చెప్తాం కానీ బట్ ఫాలోయింగ్ దట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ష్యూర్ ఈవెన్ మోహన్ కూడా ఇట్స్ నాట్ ఓన్లీ జగదీష్ గారి ఇంటికి వెళ్తేనే కాదు, ఓకే పూజకెళ్ళాలి అంటే ఇలా అన్నారు కదా అని చెప్పేసి దట్ బికేమ్ వే ఆఫ్ అవర్ లైఫ్. ఐ మీన్ హీస్ డన్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. అండ్ జగదీష్ గారు మీరు ఇలాగే అందరికీ లైక్ యునో ఆ పెద్దన్నయ్య అన్నట్టు మోహన్ అన్నట్టు లైక్ యునో దట్ పర్సన్ అందరికీ ఆత్మ బంధువులాగా ఉండి ఇలాగ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి ఆల్వేస్ విష్ యూ హ్యాపీ హెల్తీగా అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ హ్యాపీ 50th బర్త్డే. మీ 50 ఏళ్ల ప్రయాణంలో గత 10 ఏళ్ళు నేను ఉన్నందుకు సంతోషం కన్నా మీ నెక్స్ట్ 50 ఏళ్ళు కూడా మీరు నాతోనే ఉంటారు అనే ఊహ తలుచుకుంటేనే నాకు నిద్ర పడడం లేదు సార్. ఎంఎఫ్ ఫౌండేషన్ పెట్టాలని ఉందంటే పెడదాం అనుకుంటున్నాను సార్ అని అంటే మీతో మీకు నా థాట్ నచ్చి నన్ను ఎంకరేజ్ చేశారేమో అనుకుని చాలా ఎక్సైట్ అయ్యి ఫౌండేషన్ పెట్టేశాను. పెట్టాక చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది, చాలా సంవత్సరాల తర్వాత మీరు చెయ్యాలనుకున్నవన్నీ బొమ్మరిల్ డాడీలా నాతో చేయిస్తున్నారని. మీరు మనుషుల్ని వాడుకుంటారని తెలుసు కానీ మనుషుల్లోని ఎమోషన్ కూడా వాడుకుంటారని అప్పుడే తెలిసింది సార్. గుండె పగిలిపోయింది సార్. ఎందుకంటే మీతో ప్రయాణం ఎలా ఉంటుందంటే పెద్దల మాట కాదనలేక బలవంతం పెళ్లి చేసుకున్న భార్యలా ఉంటుంది. మిమ్మల్ని భరించడం మామూలుగా కట్టుకున్న భార్యకే కత్తి మీద సాము లాంటిది. అలాంటిది కోరి మరీ మీ వల్ల పడి నన్ను నేను చూసుకుంటున్నప్పుడల్లా నా మీద నాకే జాలేస్తుంది. మహాప్రభు నన్ను వదిలేయ అని చెప్పి గట్టిగా అరుద్దాం అనిపిస్తుంది. కానీ ఊబిలో కూరుకున్నాడు, ఊపిరాగే వరకు బయటికి పడలేడు కదా. నా పరిస్థితి కూడా అంతే. ఇంత బాధలో కూడా నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది సార్. అది ఎప్పుడో తెలుసా, మీరు ఎవరన్నా చదువుకునే అమ్మాయో లేక జాబ్కి ట్రై చేసే అబ్బాయితోనో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ మీరు ఒకసారి మాట్లాడండి సార్ వాళ్ళతో అంటారు కదా. అప్పుడు వాళ్ళకి నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ నా పేరు శ్రీని అని అనగానే సార్ జగదీష్ అనే చెప్పారు సార్, వీళ్ళు కూడా అని అంటే వాళ్ళంత అమాయకంగా చెప్తుంటే వాళ్ళని చూస్తుంటే అయ్యో ఇంత చిన్న వయసులోనే వీళ్ళు ఎలా దొరికిపోయారు వీళ్ళందరూ అని కొంత నాలోని మనిషికి కొంత బాధ వేసిన బట్ నాలోని రాక్షసుడి మటుకి ఒక రకమైన పైశాచిక ఆనందం కూడా ఉంటుంది. ఈ మనిషికి బలైన వందలాది మందిలో నేను ఒకడిని అని అనుకున్నప్పుడు అదేదో చిన్న రిలీఫ్ వస్తుంది, మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో నేను ఒక్కడనే కాదులే అనే చిన్న ఇది మాట సాంత్వనం దొరుకుతుంది. ఎందుకంటే దొరక్క ఎప్పుడైనా ఫ్రైడే ఈవినింగ్ కొంచెం టైం దొరికి సినిమా చూద్దామని ఫ్యామిలీతో కూర్చుని అలా ప్రశాంతంగా మూవీ చూద్దామని కూర్చుంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తి చూస్తే జగదీష్ కోడే అని ఉంటుంది. అఫ్కోర్స్ నేను తెలివైన కాబట్టి ఫోన్ ఎత్తాను అనుకోండి, కానీ మీరు నాకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి నన్ను ఏదో టైంలో ఎలా పట్టేసుకుంటారు. ఎందుకు సార్ మీరు ఎవరినైనా ఒకసారి పట్టుకుంటే జీవితాంతం వదలరు? అసలు మీరు నాకు ఏమవుతారో ఇప్పటికే తెలియదు. పోనీ మొహల్లా నేను కూడా మిమ్మల్ని నా తోడబుట్టిన అన్నయ్య అనుకుందామా అంటే అమ్మో మీరు మా ఇంట్లో పుట్టుకుంటే మా నాన్నగారికి ఉన్న అంటే లైక్ ఆయనకి డిసిప్లిన్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ ఆయనకున్న కోపానికి అన్నయ్యని చూసి నేర్చుకోరా అని నన్ను కొట్టుడికి రోజుకో బిల్డ్ దిగిపోయేది. సో యూ కెనాట్ బి మై బ్రదర్. పోనీ ఫ్రెండ్ అని చెబుదామా అంటే ఏదో ఒక విషయం మీద అభిప్రాయ భేదం వచ్చి ఈ పాటికి మనం ఎప్పుడో విడిపోవాలి. ఎస్
ఎందుకంటే మన ఇద్దరికి 99 విషయాల మీద అభిప్రాయ భేదం ఉంటుంది. మన ఇద్దరం తిట్టుకునే తిట్లకి మన విజయ్ లాంటి సున్నితమైన మనసున్నోడు అయితే ఇంకా మనం జీవితంలో మాట్లాడుకోమనుకుంటాడు, కానీ మనకు 5 నిమిషాలు కూడా పడదు, సిగ్గు లేకుండా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. సో యువర్ నాట్ మై ఫ్రెండ్. ఈయనకి మనకి పడదలే, పోనీ శత్రువులా చూద్దాం అనుకుంటే ఎక్కడో చదివాను, మన శత్రువు మనకి దూరంగా ఉండటం కన్నా మన పక్కనే ఉంటే మనకి సేఫ్ అని. కానీ పక్కనే పెట్టుకుందంటూ మాకు ఈ పక్కేమో పానీ వచ్చాడు, ఈ పక్కేమో ఖాళీ లేదు. అందుకే నేను ఒక అడుగు ముందుకేసి మిమ్మల్ని నా లోపలే ఉంచేసుకున్నాను. ఎస్, అదే సార్ నా మనస్సాక్షి. మీరు బయట ఉంటేనే ఇంత టార్చర్ ఉంటే ఇంకా లోపల పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనస్సాక్షి సార్, మీకు కరెక్ట్ సార్ అది. ఎందుకంటే మనస్సాక్షి బిహేవియరు మీ బిహేవియరు ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే నేను 99 మంచి పనులు చేసినా మీరు లోపల ఎంత ఎదిగినా నాకు కనిపించరు. ఒక్క తప్పు చేస్తే మాత్రం పంచి కట్టుకుని బొట్టు పెట్టుకుని డింగిమని బయటకు వచ్చేస్తారు. మనం అలా చేయకూడదు సార్. ఇది ఏం పెద్ద పెద్ద తప్పులు ఏం చేయక్కర్లేదండి. ఏదో భార్య పిల్లలతో వెకేషన్కి వెళ్ళాలనో లేకపోతే ఏదైనా వస్తువు కొంటున్నామనో ఆయనతో చెప్తే ఎంత అవుతుంది సార్ అని అమాయకంగా అడుగుతారు. మనం ఏదో ఒక అమౌంట్ చెప్తాం, అది చెప్పగానే ఆయన ఇలా తలవుతారు అన్నమాట. మీకు ఎవరికి ఫేస్ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటో అర్థం కావట్లేదు కదా. నేను చేసుకున్న అదృష్టమో లేక మరి పూర్వజన్మ సుకృతమో కానీ అది నాకు అర్థమైపోతుంది. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, సార్ మీరు ఆ $100 $200 ఖర్చు పెట్టడం వల్ల మీ ఫ్యామిలీ ఒకటే సంతోషంగా ఉంటుంది, అవునా? అదే అమౌంట్ ఎవరికైనా ఉపయోగపడే పని చేస్తే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు కదా సార్ అని ఆయన లోపల ఫీలింగ్ మాట. ఆయన లోపల ఫీలింగ్ తెలిసాక నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. సరే, ఈ సందర్భంగా నాకు మన రిలేషన్ మీద ఒక క్లారిటీ వచ్చింది. నాది ఎలాగో పెద్ద మనసు కాబట్టి మీరు నన్ను ఎంత టార్చర్ పెట్టినా మిమ్మల్ని నా మనస్సాక్షిలా భావించి నా లోపలే భద్రంగా ఉంచుకుంటాను. ఓకే, మిమ్మల్ని కూడా నేను కాదు కదా ఎవరో మార్చలేరు. అందుకని మీరు ఇలాగే మంచి పనులు చేస్తున్నారనుకోండి, మీకు కూడా ఎలాగో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది కదా. మీకు అలాంటి దిష్టిలు ఏమి తగలకుండా మీ ఇంటి బయట దిష్టి గుమ్మడికాయ ఉంటుంది కదా, నేను అలా మీ ఇంటి బయటే ఉండి మీకు దిష్టి తగలకుండా చూసుకుంటాను. సరేనా? అది మన అవగాహన. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏ కష్టం వచ్చినా ఆ కష్టం నాకే వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యేలాగా మీ మిగిలిన జీవితం కూడా గడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు.